హాయ్ ఐ లవ్ యూ. అందరు బాగున్నారా? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలానే కొన్ని పాలు పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి. నాకైతే స్వీట్స్ అంటే బాగా ఇష్టం. మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా బాబు కడుపులో ఉన్నప్పుడైతే డే బై డే తినేదాన్ని స్వీట్స్. పాప అప్పుడు అంతగానం ఏం తినలేను. మంచిగా కలుపుకున్న తర్వాత దాని మీద ఒక గిన్నె పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టుర్రి. తర్వాత చేతికి కొంచెం నెయ్యి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని పక్కకు పెట్టుకోరు. ఈ బాల్స్ అయ్యేదాకా మనం ఏం చేద్దాం, ఒక చిన్న పాట. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయరి. ఎంత అందంగా ఉన్నావే ఎవరి నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం, నిలుచుండే ఓ చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి. పాట తర్వాత కానీ ఫస్ట్ ఎట్లా చేసుడో అది చెప్పు అనుర్రి. బాల్స్లా వేసుకునేవి ఉన్నాయి కదా, అవి ముక్కులో నూనె పోసి నూనె హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోర్రి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని అందులో చక్కెర కొన్ని వాటర్ పోసుకొని తీగపాకం వచ్చేదాకా ఆనకం పట్టుర్రి. ఇందాక నేను వాడిన పాట ఉంది కదా, అది ఏ సినిమాలో మీకు తెలిస్తే కామెంట్ చేయరి. పాట నచ్చకపోతే ఏమనుకోకూరి. ఇంకా ఏంటి, మీకు ఏ స్వీట్స్ అంటే ఇష్టం? నాకు ఇది అదే అని ఏం లేదు. స్వీట్స్ ఏ స్వీట్ అయినా సరే మంచి ఇష్టంగా కడుపు నిండా తింటా. ఆనకం వచ్చే లాస్ట్ మూమెంట్లో ఒక 3-4 యాలకులు పొట్టు తీసుకొని మంచిగా మెత్తగా దంచుకొని అలా వేయరి. స్మెల్ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. గుండు గుండు గులాబ్ జామ్ మనాచి గులాబ్ జామ్. ఈ సాంగ్ మీకు ఎంతమంది గుర్తుంది? గులాబ్ జామున్ చూస్తే నాకైతే ఫస్ట్ అదే పాట గుర్తుకొస్తుంది. ఆనకం రెడీ అయిన తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా గులాబ్ జామున్, అవి తీసి ఆనకంలో వేసుకోరి. ఒక 5 to 10 మినిట్స్ అట్లనే వేసి వదిలేయరి. అట్లా పెడితే ఆనకం మంచిగా వాటికి పట్టుకుంటుంది. అలా వదిలేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఇక మీరు తీసుకొని తినవచ్చు. నాకు మాట్లాడడానికి కొంచెం భయం అవుతుంది. కొంచెం అటు ఇటు ఏమన్నా మాట్లాడుంటేనైతే ఏమనుకోకూరి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడుర్రి, మంచిగా ఉంటాయి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయరి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.